ఎన్ని గొడవలున్నా కానీ 15 ఏళ్ల పాటు మేమే అధికారంలో ఉంటాం, అధికార పక్షం ప్రతిపక్షం రెండు మాదే అనేది పవన్ కళ్యాణ్ చేసిన ఘాటైన వ్యాఖ్య. ఎందుకంటే ప్రతిపక్షం అనేది అసెంబ్లీలో మాకు హోదా ఇస్తేనే వస్తాము అని చెప్పేసి వైసీపీ అనడం, అదేమంటే 40% ఓటు బ్యాంకు ఉన్నది చూసి మా 11 సీట్లుగా మావి 40% ఓటు బ్యాంకు. ఇదే మీకు జనసేనకి 21 సీట్లు వస్తే 6% ఓటు బ్యాంకు ఉంది. ఈ క్రమంలో మేమే శాతం ప్రకారం ఎక్కువ కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది స్పష్టంగా. ఎందుకు అంటే అవినాష్ రెడ్డి ఒక మాట చెప్పాడు, ఎప్పుడైతే ప్రతిపక్ష నేత హోదా ఒక అధినేతకు ఉంటుందో, పార్టీ లీడర్కు ఉంటుందో, సిఎల్పి నాయకుడికి ఉంటుందో, అదే ఎల్పి నాయకుడికి ఉంటుందో, గంట సేపు ముఖ్యమంత్రికి ఇస్తే గంటలో 40 నిమిషాలు ప్రతిపక్ష నేతకి ఇస్తారు. కాబట్టి మేము అందుకు కోరుకుంటున్నాం. అదే ఒక ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి అక్కడ నిలబడి మాట్లాడితే 2 నిమిషాలు ఇస్తారు. కాబట్టి మాకు కావాల్సింది అది అని అంటే, ఇదే పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే అది జర్మనీకి వెళ్ళాలి, పర్సంటేజ్ ప్రకారం ప్రతిపక్షం అధికార పక్షం అవకాశం ఇచ్చేది జర్మనీలో ఇస్తారు, ఇక్కడ కాదు అని. దీనికి రోజా కూడా కామెంట్ చేసింది. ఏమనింది అంటే ఆయన రష్యా అల్లుడు కదా, దేశ విదేశాలకు సంబంధించిన మాటలే మాట్లాడతాడు అని చెప్పి ఆమెనింది. ఇదంతా పక్కన పెడితే మా మధ్య ఎన్ని లుకలుకలు ఉన్నా, నేను లోకేష్ ఉప ముఖ్యమంత్రి నువ్వా నేను కొట్లాడుకున్నా, ఒక సమయంలో ఇంకా రకరకాల సమస్యలు ఉన్నా, వాళ్ళని చూసి నన్ను చూసి వాళ్ళకి మొహమాటాలు ఎదురయ్యి నేను ఎక్కడైనా తీర్థయాత్రలకు వెళ్ళిపోయినా, మొన్న ఈ మధ్య అన్నింటినీ మానేసి ఆయన తీర్థయాత్రకి వెళ్ళిపోయాడు కదా, కేరళ ఆ తర్వాత తమిళనాడు అని వెళ్ళిపోయినా, అది మా మధ్య గొడవలు, మా ఇంటి గొడవలు అంతే తప్ప ఒక చంద్రబాబు, ఒక లోకేష్, ఒక పవన్ కళ్యాణ్ మధ్యలో 1.25 ఒకలొకలు ఉన్నా, మా అభిమానులు నన్ను సీఎం చేయాలి సగం రోజులు అని అన్నా, లేదు అదట్ట కుదురుద్ది మా లోకేష్నే కదా చేయాలని చెప్పి వాళ్ళ పార్టీ మద్దతుదారులు అన్నా, ఇందులో మా సమస్యలు అవి, మీ సమస్యలు కాదు. ఇక్కడ ఏమైపోయింది అంటే రెండో పార్టీ జనసేన, రెండో అతిపెద్ద పార్టీ జనసేన లెక్కల ప్రకారం. ఎందుకంటే అక్కడ ఉన్న సీట్లు, ఇక్కడ ఉన్న సీట్లు, ప్రతిపక్షానికి చెప్తున్న వైసీపీకి ఉన్న సీట్ల తేడాలు చూస్తే మాదే అతిపెద్ద పార్టీ, సెకండ్ బెస్ట్ పార్టీ. 21 జనసేన, 8 బీజేపీ అన్న ఉంది, కానీ 11 వైసీపీ ఉంది. కాబట్టి 21 పెద్దది కదా అధికార పక్షం పక్కన పెడితే. ఈ క్రమంలో ఎవరైతే రెండో అతిపెద్ద పార్టీగా ఉన్నారో వాళ్ళు అవుతారు ప్రతిపక్షం. అంటే మేము అధికార పక్షంలో ఉన్నాం కదా అని చెప్పేసి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు అనేది ఈయన చెప్పేది. ఇప్పుడు ఈయన చేసిన ఇంకొక కామెంట్ ఏంటంటే 15 ఏళ్ల పాటు ఉంటాము అన్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే 15 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు ఉంటామని రాసి కూర్చోవడం అనేది జరగని పని. అది జగన్మోహన్ రెడ్డి సమయంలోనే అయిపోయింది. వై నాట్ 175 అన్నాడు, వెళ్ళిపోయింది. నన్ను ఎవర్రా పీకేది అన్నాడు, అయిపోయింది. వచ్చే 20-30 ఏళ్ళు మనమే అన్నాడు, అయిపోయింది. అవి అసలు ప్రజల చేతుల్లో ఏముందో, ఎప్పుడు ఏ పాచిక పడుతుందో ఎవరికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఎవరికి నమ్మకాలు లేవు. టీడీపీలో కూడా ఎవరికి నమ్మకాలు లేవు. ఇంత చేసినోడు ఓడిపోవడం ఏంది అని చెప్పి పెద్ద పెద్ద సర్వే సంస్థలు అన్నాయి, కానీ ఎక్కడో అనూహ్యంగా దెబ్బ కొట్టి ఓడిపోయాడు. ఈ రోజున 9 నెలలకే ఈ ప్రభుత్వం వ్యతిరేకతను మూట కొట్టుకుంటున్న పరిస్థితి ఉంది. చాలా విషయాల్లో లేవు, ఇవ్వాల, చాలా హామీలు ఇవ్వాల. ఇప్పుడు మహాలక్ష్మి ఉంది, బస్సు ఇలా, ఆ తర్వాత రైతు భరోసా ఉంది ఇలా, అమ్మకు వందనం ఉంది ఇలా, సగం నెరవేరలా. ఆ పింఛన్ ఏదో టెన్షన్గా, అది కూడా ఏదో ఒక పొలిటికల్ డ్రామా కింద మార్చి ఒకటో తేదీ పోయి కావాలని పోయి ఆయన ఒక ఇంట్లో పోయి కాఫీ పెట్టుకొని తాగి కొంత హంగామా చేసి వాళ్ళకున్న 1-2 సమస్యలు ఆయన స్మార్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు చంద్రబాబు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇంతమంది వాలంటీర్లతో అవసరం లేదు, వాలంటీర్ లేకపోయినా మేము ఇస్తామని చెప్పి వాళ్ళ కడుపు కొట్టి ఆయన ఏదో ఒక ట్రిక్ ప్లే చేస్తున్నాడు. అంతే తప్ప వాలంటీర్ వ్యవస్థ ఉండకుండా, సచివాలయ వ్యవస్థ లేకుండా కూడా మేము చేయగలమని ఒక ట్రిక్ ప్లే చేయడంలో భాగంగా స్మార్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు తప్ప అది కూడా పెద్ద గొప్ప విషయం కాదు.
కాబట్టి చాలా వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతని మూటగట్టుకున్న మీరు ఇప్పుడు అసలు నిన్న మొన్న ఒక అద్భుతమైన ప్రతిపాదన వచ్చింది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి రాజీనామాలు చేసి, ఎందుకంటే ఆ 11 సీట్లతో ఆయన చేసేది ఏం లేదు, మీరు కూడా రండి అని చెప్పి మీరు కూడా రిజైన్ చేయండి, ఉప ఎన్నిక పెట్టుకుందాం, ఎవరి యొక్క సత్తా ఏంటో తేల్చుకుందాం అనే కొత్త ఎత్తుగడ ఎత్తితే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు చాలా స్కోప్ ఉంది అని ఎవరు అన్నారు. ఆ ఉప ఎన్నికలు 11 సీట్లకు వచ్చినా మేలే, జనాల్లో ఉన్న స్పష్టమైన అభిప్రాయం ఏందో తెలుస్తుంది. వాళ్ళల్లోంచి కొందరిని రెచ్చగొట్టి పోయినసారి ఇదే కదా చేసింది. ఏది హోదా సమయంలో అక్కడి నుంచి బయటకు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అది ఒక ప్రతిపక్షం ఇది పెడితే అవిశ్వాస తీర్మానం తొలిసారి ఒక అధికార పక్షం కూడా సపోర్ట్ రావాల్సి వచ్చింది. ఇలాంటి ఒక మెలోడ్రామాని జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగితే ఇప్పుడు ఏముంది రాష్ట్రంలోనే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్లే చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళు 15 సంవత్సరాలు అంటున్నారు కదా, అలాగే మీ నుంచి ఒక 15 మంది రిజైన్ చేయండి, మా నుంచి ఉన్న 11 మంది మేము కంప్లీట్గా రిజైన్ చేస్తాం, ఉప ఎన్నికలు పెట్టుకుందాం, సరే 11 పెట్టుకుందాం, ఎవరు ఎక్కువ సీట్లు గెలుస్తారో చూద్దాము అని కానీ పెట్టుకుంటే జనాల్లో ఏముందో స్పష్టంగా అర్థమైపోద్ది అని చాలామంది చేస్తున్న ఒక కామెంటు. ఈ రాజకీయ పోరాటం ఎక్కడితో ఉంటుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇదేమన్నా నిజంగానే ఉప ఎన్నికకి వెళ్ళి ఎత్తుకుపోయి ఎత్తేసి జనాల్లో వ్యతిరేకత ఉందో లేదో చూపిస్తాడా తేలాల్సింది. దట్స్